0.5%, 10%, తొందర ఎందుకన్నా వెయిట్ సీయిట్ అని చెప్పి మాట్లాడినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మీ అందరూ గుర్తే ఉండి ఉంటాడు. మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇంతకీ అనిల్ కుమార్ చేసినటువంటి తప్పేంటి అనుకుంటున్నారా? అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు కదా. ఈ మైనింగ్ వ్యవహారాల్లో కొన్ని లూప్ హోల్స్ బయటపడ్డాయి. ఈ అనిల్ కుమార్ యాదవ్కి అత్యంత సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సో అతను విచారించగా కొన్ని కీలకమైన విషయాలు బయటపెట్టాడు. అతను చెప్పిన వ్యవహారం ఏంటంటే, మైనింగ్లో ఈ యొక్క లీజ్ అగ్రిమెంట్లు రకరకాలుగా ఉంటాయి కదా. కొంతమందికి మైనింగ్ వ్యవహారాలు లీజుకి ఇస్తూ ఉంటారు, రకరకాలుగా ఈ ప్రభుత్వానికి కాస్త అమౌంట్ కడతారు, ఇలాంటివి ఉంటాయి. ఇలా న్యాయపరంగా వచ్చినటువంటి అమౌంట్, అలాగే అక్రమంగా వచ్చినటువంటి అమౌంట్తో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసాము అని చెప్పి కొన్ని విషయాలు శ్రీకాంత్ రెడ్డి బయటపెట్టాడు. సో ఈ అంశం మీద ఖచ్చితంగా ఈ యొక్క మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా మెండుగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మైనింగ్ వ్యవహారాలు అంటే ఆషామాషా వ్యవహారం కాదు. అందులో ఎన్ని రకాల వ్యవహారాలు ఉంటాయో, డబ్బు ఏ రకంగా ముట్టుతుందో ప్రతిదీ క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఈ మైనింగ్ అనేది మామూలు విషయం కాదు. ఈ యొక్క గనులు తవ్వకాలంటే మామూలు విషయం కాదు కదా. ఆ గనులు తవ్వకాల్లో ఆ యొక్క రాయిని ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేసుకుని రకరకాలుగా చేయాలన్నా లక్షలతో కూడుకున్న వ్యవహార లావాదేవీలు ఉంటాయి. ఇలాంటి లావాదేవీలు గనుల శాఖల్లో ఎక్కువగా జరిగిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ యొక్క అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ హస్తం మెండుగా కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ అంశం మీద అనిల్ కుమార్ యాదవ్ని విచారణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంట. ఎందుకంటే కొంత అమౌంట్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినట్టు అక్రమంగా, సో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా వెరిఫికేషన్ చేస్తాం, ఇవన్నీ రకరకాల విషయాలు కూపీలు అవుతూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయడం కన్నా అవినీతికి ఎక్కువగా పాల్పడుతున్నారు అనడంలో రోజుకొక అంశం వెలుగులోకి వస్తూ ఉంది. నిన్నగాక మొన్న లిక్కర్ స్కామ్ చూడండి. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం హల్చల్గా మారింది. దీంట్లో 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఈ యొక్క ఈడీ యొక్క దర్యాప్తులో బయటపడ్డాయి. ఇలాగా ప్రతి శాఖలో అవినీతి ఆరోపణలు బయటకు వస్తానని తీగలాగితే డొంక కదులుతున్నట్టు ప్రతి శాఖలో ఉన్నటువంటి ఈ మంత్రివర్యులు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు రకరకాల పేర్లు వినపడతా ఉన్నాయి. అయితే ఇక్కడ వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా బయటపడాల్సిందే. కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారా, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుందంటారు చూడండి. ఇదే మేము అధికారంలో ఉన్నాము, మాకు ఆయన అండగా ఉన్నారు, వీళ్ళు అండగా ఉన్నారని చెప్పి అందరి గడికి దోచుకోవాలని చెప్పి ప్రయత్నించారు. ప్రజా సొమ్ముని విస్తృత స్థాయిలో మెక్కాలని చెప్పి చూశారు. ఈ రోజున మనకి ఇన్ని రకాలుగా కరెంటు బిల్లు ఛార్జీలు పెరుగుతున్నా సరే, నిత్యావసర రేట్లు పెరుగుతున్నా సరే, దానికి కారణం ఏంటి? వీళ్ళందరూ విస్తృత స్థాయిలో దోచుకొని తినడం, రకరకాలుగా చేసుకోవడం, అంతేకాకుండా రకరకాలుగా అప్పులు తెచ్చేయడం, అవన్నీ అనుభవించడం, ప్రజల నెత్తి మీద అప్పుల భారం నెట్టేయడం, ఇలా జరుగుతుందో ఇక్కడ సామాన్యుడు మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. రాజకీయ నాయకులు మాత్రం అంచులంచులుగా ఎదిగిపోతూ ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు స్టార్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు వాళ్ళ యొక్క బయోడేటా సంబంధించి ఎంత ఆస్తుందో ఏంటని చెప్పి చూపిస్తారు. దాంట్లో మెన్షన్ చేసేది ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు మెన్షన్ చేశారనుకోండి. వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన దిగిన తర్వాత దాని పక్కన ఇంకో 0 వేసుకోండి. అంటే ఏ రకంగా వీళ్ళ సంపాదనలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఈరోజు అనిల్ కుమార్ యాదవే కావచ్చు, లేదంటే ఇప్పుడు చూసుకుంటే కొంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు కదా. రీసెంట్గా చూడండి, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. తర్వాత రకరకాల అరెస్ట్ అవుతూ ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతూ ఉన్నాడు. ఈ కొడాలి నాని, ఆర్కే రోజా, పేరు నాని, వీళ్ళందరి పేర్లు వినపడతా ఉన్నాయి. వాళ్ళు కొంతమంది నోటి దురద వల్ల వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది అవినీతికి పాల్పడి మరికొంతమంది. ఇక్కడ పేరు నాని చూడండి, రేషన్ సంబంధించి బియ్యాన్ని అక్రమంగా తరలించాడని చెప్పి ఈ యొక్క పేరు నాని మీద కేసు నమోదైంది. సో ఆ అక్రమ బియ్యం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ యొక్క మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి వాటి మీద అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయాన్ని చూడండి. లిక్కర్ సంబంధించి మిథున్ రెడ్డి, కొంతమంది నాయకుల పేర్లు, రకరకాల పేర్లు వినపడుతూ ఉన్నాయి. ఫైనల్గా ఈ అమౌంట్ అంతా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలోకి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు అని చెప్పి ఇలాగ తిరిగి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వినపడుతూ ఉంది. ఇలాగా 5 సంవత్సరాలు దోచుకో పంచుకో అన్నట్టు ఎంతసేపు అవినీతికి పాల్పడ్డారు తప్ప ప్రజా శ్రేయస్సులో ఉన్నాం, ప్రజా ఓటుతో మనం గెలిచేము, ప్రజలకు మంచి చేస్తే బాగుంటుందని చెప్పి ఈ యొక్క వ్యవహారం నడిచినటువంటి విధానం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎక్కడ వాంటెడ్గా అరెస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు
చాలామంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లా, ప్రధానంగా వీళ్ళ పేర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు అన్నీ బయటపడుతున్నాయి కాబట్టి. ఇప్పుడు చాలామంది దళితులు ఉన్నారు, రకరకాలైనటువంటి నాయకులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు ఎందుకు వినపట్ల? వాళ్ళు అదే రాజకీయంగా ఎమ్మెల్యే ప్రభుత్వం ప్రజల చేత ఓట్లతో గెలిచారు కదా. మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళు మంత్రి పదవులు చేపట్టారు కదా. మరి కొంతమంది పేర్లు వినపడుతున్నాయి, కొంతమంది పేర్లు ఎందుకు వినిపించట్లా అంటే మీకు నచ్చిన కోణంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతున్నారంటే వాళ్ళు చేసుకున్నటువంటి మిస్టేక్లే, వాళ్ళు చేసినటువంటి అవినీతి పనులే వాళ్ళని బయటకు ముంచుతూ ఉన్నాయి. విడతల రజనీ గారు చూడండి, వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఇదే నీకు ఆ ఉద్యోగాలు ఇస్తాం, ఈ ఉద్యోగాలు ఇస్తాం అటు అని చెప్పి ఇటు చెప్పి క్వారీ వాడి దగ్గర 2 కోట్లు తీసుకుని చెప్పి ఆరోపణలు బయటకు వచ్చినాయి. సో వాటిని ఖచ్చితంగా అవన్నీ ఆరోపణలు అయితే అవి నిజాలే అయ్యి ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ జరిగి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు కదా. అంటే ప్రతి శాఖలో ఏదో ఒక అవినీతి మొత్తం జరిగింది. కానీ దొంగ ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా దొరుకుతాడు అంతే. ఈరోజు కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి ఖచ్చితంగా ప్రభుత్వం, ఎందుకంటే అక్కర నీ సొమ్ము గాంధీ నువ్వు అన్యాయంగా తిన్నా సరే అది ఎక్కువ కాలం నిలవదు, బయటకు కక్కేయాల్సిందే. నువ్వు న్యాయంగా సంపాదించిన రూపాయి అయినా సరే నిన్ను కాపాడితే నీ అనుకుంటుంది. అన్యాయంగా సంపాదించి కొన్ని వేల కోట్లు సంపాదించిన ఏదో ఒక రోజున నీ దగ్గర అది బయటకు వెళ్ళిపోద్ది. ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్ దగ్గరకు వచ్చింది, రేపు పొద్దున ఇంకోటి దగ్గరకు వస్తుంది, ఇంకోటి ఖచ్చితంగా ఎవడైనా సరే అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎప్పటికీ వాళ్ళ చేతులు నిలవదు. ఆ రూపాయి కూడా వాళ్ళ కుటుంబానికి కూడా మంచిది కాదు. దయచేసి ఆయన అవినీతి పాల్పడమాగండి. ఎవరైనా సరే చేతనైతే సహాయం చేసి ప్రజలను ఆదుకోండి. మీకు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని నాయకులకు ఎన్నుకొని మీకు అధికారాన్ని కట్టబెడితే మీ అధికారాన్ని ప్రజలకి మంచి కోసం ఉపయోగించకుండా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజల నెత్తి మీద భారంగా మారుతాం ఎందుకు? ఆ అవకాశం మీరు కాబట్టి వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు నిజాయితీగా పాలిస్తారు కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసే పనులు కూడా చూడండి. ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలాగేస్తూ ఉందో ప్రజల నెత్తి మీద భారం పడకుండా నిన్న ఎలాగుంది ఈరోజు కంటిన్యూ చేస్తుంది తప్ప వీళ్ళు కూడా తగ్గించేది చేసారని చెప్పట్లా. ప్రస్తుతం ఈ నిన్న జరిగినటువంటి విధానంగానే అలాగే కొనసాగుతూ ఉంది. మార్పులు చేర్పులని కాస్త రోడ్లు వ్యవహారాలు ఇవే తప్ప ఇంక పర్టికులర్గా అభివృద్ధి అనేది ఇంకా దృష్టి పెట్టాల. ఖచ్చితంగా సంవత్సర పరిపాలన అయింది, రాబోయే రోజులు ఎలా ఉంటుందో చూడాలి. కానీ ప్రస్తుతం అవినీతిమయంగా ఉన్నటువంటి చట్టాంతా ఒక్కటొక్కటిగా బయటపడతా ఉంది. ఇది కూడా క్లీన్ అండ్ గ్రీన్ అవడానికి ఇది ఒక ప్రధాన మార్గం వచ్చింది. ఎందుకంటే రేపన్న రోజున ఈ శాఖలో ఇలా జరిగింది, రేపన్న రోజున ఇలా శాఖలో కనుక ఇలా చేస్తే తొక్కుపట్టిన ఆర్దేశారని చెప్పి ఈ ప్రభుత్వం అయినా సరే గట్టిగా శ్రద్ధ తీసుకుందంటే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ప్రతి శాఖను ఇలాగే కంటిన్యూగా వెరిఫికేషన్ చేయండి, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షించండి. ఈ రోజున చూడండి గనుల శాఖలని కానీ ఈ యొక్క పంచాయతీరాజ్ సంబంధించినటువంటి గతంలో ఎన్ని అవినీతులు పాల్పడ్డారు. పంచాయతీ రూపాయి ఒక్కడు కూడా లేకుండా తినేసారంతే. ఆర్కే రోజా ఇదేంటి అటవీ సంబంధించిన వ్యవహారాల్లో పెట్టినందుకు పర్యావరణ సంబంధించిన శాఖలో అవకాశం ఇచ్చినందుకు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ప్రోగ్రాం పెట్టి అక్కడ కొన్ని కోట్ల రూపాయలు తినేసిందని చెప్పి ఆర్కే రోజు మీద రావడం, ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఎంతోమంది దోచుకున్నారని చెప్పి ఆధారాలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజులు ఎంతకే మంది ఆర్థిక సంక్షోభంలోకి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ బ్లాక్ మనీని అంతా వాళ్ళు వైట్ మనీగా మార్చుకుని లోపే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి రాష్ట్రానికి ఏ రూపాయి ఉందో ఆ రూపాయిని అంతా కట్టడి చేసి రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాలి.